హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి వ్లాగ్స్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సూపర్ టేస్టీ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఇదైతే ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అండి. హైదరాబాదీ దమ్ బిర్యానీస్లోకి ఇదైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో మరి అలాంటి మిర్చి కసాలన్నీ మనం ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం ముందుగా మనం ఇక్కడ బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. సో ఇక్కడైతే నేను దగ్గర దగ్గర ఒక పావు కేజీ వరకు బజ్జీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. చక్కగా లావుగా ఉన్నాయి తీసుకొచ్చండి. దీనికంటే లావుగా ఉన్నాయి కూడా దొరుకుతాయి. సో మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉండే వాటిని తీసుకొని చేసుకోవచ్చనమాట. సో వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని తర్వాత ఇలా నేను డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా అన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి మిరపకాయ అనేది మిరపకాయలో జ్యూస్ అనేది, గ్రేవీ అనేది చక్కగా అయితే వెళ్తుందన్నమాట కుక్ అయ్యేటప్పుడు. సో ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు మిర్చి కసాలం వీడియో అప్లోడ్ చేశాను. సో ఇది కూడా 2 కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయండి. సో ఇలా కట్ చేసుకున్న మిరపకాయలని నూనె బాగా వేడెక్కిన తర్వాత నూనెలో ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకోవాలండి అన్నీ కొన్ని కొన్ని వేసేసుకుంటూ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే కంప్లీట్‌గా ఎక్కువ కూడా ఫ్రై అవ్వద్దండి. ఒక 50-60% కుక్ అయితే ఆయిల్‌లో సరిపోతుంది. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండడం వల్ల వేయడంగానే తొందరగా మగ్గిపోతాయన్నమాట. సో నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన మిర్చి కసాలంలో నేను ఎక్కడ కూడా కారం అనేది యూజ్ చేయలేదండి. మొత్తంగా పచ్చిమిరపకాయల కారంతోటే చేశాను. బట్ ఈసారి నేను పచ్చిమిరపకాయల కారం తీసుకోవట్లేదు. రెగ్యులర్ కారం అయితే తీసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ పౌడర్. సో ఈ విధంగా మనకు ఒక 60% వరకు కుక్ అయిన తర్వాత వీటినైతే తీసి పక్కన పెట్టుకోవాలి. సో మనకి తెలిసిపోతుందన్నమాట. అవి కంప్లీట్‌గా పైన మిరపకాయలు అనేటివి వేగిపోవద్దు. అలా వేగిపోతే మనకి రుచి ఉండదండి. సో అందుకనే ఒక 50-60% కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను గ్రేవీ కోసం ఒక స్పూన్ ఆయిల్ అనేది తీసుకుని అందులో ఒక పిడికెడు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి, పల్లీలు. సో వీటినైతే దూరగా వేయించుకోవాలన్నమాట. సిమ్‌లో పెట్టేసి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకనే సిమ్‌లో పెట్టేసి వేయించుకోవాలి. సో ఇలా వేయించుకుని ఇవి ఒక 50% కుక్ అయిన తర్వాత దీంట్లో మనము నెక్స్ట్ పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. సో పచ్చిశనగపప్పు అనేది జస్ట్ కొంచెమే తీసుకోవాలండి, వేసామనే పేరుకి మాత్రమే. ఇది వేయడం వల్ల కర్రీ అనేది థిక్‌గా వస్తుందన్నమాట. గ్రేవీ కోసం అన్నమాట, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. సో ఈ విధంగా శనగపప్పు, పల్లీలు 2 కూడా చక్కగా వేయించుకోవాలండి. పచ్చితనం అనేది లేకుండా సిమ్‌లో పెట్టేసి దోరగా రెండిటిని కూడా వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత వీటినైతే తీసి పక్కన మిక్సీ జార్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో ఈ మిగిలి ఉన్న నూనెలో ఇక్కడ మనము నెక్స్ట్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు అనేటివి తీసుకున్నాను. ఈ నువ్వులని చక్కగా సిమ్‌లో పెట్టేసి దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా చక్కగా వేగితే కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుందండి. మనం పచ్చి పచ్చిగా వేగకుండానే తీసేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుండదు. సో ఇదైతే కంపల్సరీ అండి. నిదానంగా ఓపికగా పల్లీలు, పచ్చిశనగపప్పు, నువ్వులు అనేటివి వేయించుకోవాలి. సో అలానే నెక్స్ట్ ఈ గ్రేవీలోకి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. మీకు గనుక పచ్చి కొబ్బరి లేకపోతే మీరు కొబ్బరి పొడి తీసుకోవచ్చు. లేకపోతే ఎండు కొబ్బరి ఉన్నా కూడా కట్ చేసి వేయించుకుని తీసుకోవచ్చండి. సో ఇక్కడ నేనైతే ఒక 1/4 కొబ్బరి తీసుకుంటున్నానండి. 1/4 కొబ్బరి చిప్పలో. సో ఇలా కొబ్బరిని ముక్కల కింద చేసేసుకుని ఈ మిక్చర్‌లో అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేశాను. అలానే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా, 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి. మనం తినే పులుపుని బట్టి చింతపండు అనేది తీసుకోవాలండి. ఈ కర్రీ కాస్త పుల్లగా ఉంటేనే కమ్మగా ఉంటుంది. సో ఇక్కడ నేను
ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాననమాట కర్రీ కోసం. సో, ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో, ఇక్కడ నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము కొలంజీ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కొలంజీ అనేది వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఈ కర్రీకి ఈ కొలంజీ ఇచ్చే ఫ్లేవర్ చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను 1 స్పూన్. నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ అండి. పల్లీలు, శనగపప్పు, నువ్వులు, పచ్చి కొబ్బరి, జీలకర్ర కలిపి మనము రెడీ చేసుకున్న పేస్ట్ అనమాట ఇది గ్రౌండ్ మిక్చర్. ఈ గ్రౌండ్ మిక్చర్‌ని ఈ ఆయిల్‌లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో, ఇలా తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి వేడి వేడిగా మరిగిన ఆయిల్‌లో. సో, ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలండి. దీన్ని గ్రేవీ అనేది బాగా ఆయిల్‌లో వేయించాలన్నమాట. సో, బాగా వేయించడం వల్ల కర్రీ అనేది టేస్టీ చాలా బావుంటుంది. సో, ఇక్కడ నేను సాల్ట్ తీసుకుంటున్నానండి. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలానే ఒక పావు స్పూన్ పసుపు, అలానే ఒక 2 స్పూన్ల కారం. ఇక్కడ నేను నెక్స్ట్ ఇక్కడ ఒక 1 స్పూన్ ధనియాల పొడి అయితే తీసుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా ఈ గ్రేవీలో చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఎంత బాగా మిక్స్ చేసుకొని, ఎంత బాగా దీన్ని ఆయిల్‌లో బాగా తిప్పుతూ, కలుపుతూ ఉండాలండి. సో, ఈ కర్రీ చేయడానికి కాస్త ఓపిక అయితే ఉండాలండి ఫస్ట్. ఓపికగా చేసుకుంటే మాత్రం చాలా డెలిషియస్‌గా అయితే ఉంటుంది. సో, ఇది ఇలా తిప్పుతూనే ఉండాలి. తిప్పకపోతే అడుగంటిపోతుందండి. సో, ఇలా తిప్పుతూ ఉంటే గ్రేవీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. కనిపిస్తుంది కదా మీకు? సో, ఈ విధంగా సపరేట్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు దీనిలో మనం ఇందాక మిక్సీ జార్‌లో ఇది పేస్ట్ చేసుకున్నాం కదా! దాంట్లో నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మొత్తం తిప్పేసి అదే వాటర్ ఇప్పుడు నేను కర్రీలోకి అయితే యాడ్ చేశానండి. సో, ఇప్పుడు కర్రీలో ఈ వాటర్ అనేది మిక్స్ చేస్తే మనకి ఈ థిక్‌నెస్ అయితే ఉంది. సో, ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని కాసేపు అయితే ఉడికించుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఈ విధంగా ఆయిల్ అనేది కంప్లీట్‌గా సపరేట్ అయిపోతుందండి. సో, ఇప్పుడు ఇలా సపరేట్ అయిన దాన్ని మరొకసారి మనం ఇలా కలుపుకోవాలన్నమాట. సో, ఇది కర్రీ అనేది చిక్కగా ఉంటే బావుంటుందండి. మన ఇష్టము. ఎలా అయినా చేసుకోవచ్చు. థిక్‌నెస్ అనేది మనకి ఎలా నచ్చితే అలా ఉంచుకోవచ్చండి కర్రీ. ఇక్కడ మనం ఆల్రెడీ వేయించుకున్న మిరపకాయలనైతే యాడ్ చేసేసాము. మీకు ఇక్కడ గమనిస్తే నేను ఇక్కడ ఎక్కడ కూడా రెగ్యులర్‌గా కర్రీలోకి వాడే పచ్చిమిరపకాయలు వాడట్లేదు. ఓన్లీ కారమే వాడాననమాట. సో, నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో కర్రీకి ఈ మిర్చి కసాలానికి డిఫరెన్స్ అదే అండి. అక్కడ నేను కంప్లీట్‌గా పచ్చిమిరపకాయల కారమే వాడాను, పచ్చికారం. ఇక్కడేమో రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశాను. సో, మిరపకాయలు వేసిన తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని మరొకసారి కలుపుకొని కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టేసి మనము మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో, ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ఆయిల్ సపరేట్ అయితా ఉంటుంది. సో, ఇక్కడ నేను ఉప్పు అనేది చూసాననమాట కర్రీ టేస్ట్. కొంచెం సాల్ట్ అయితే తక్కువగా ఉంది. అందుకనే నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కూడా టేస్ట్ చేసి సాల్ట్ అనేది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకున్నానండి. ఈ గరం మసాలా నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి. చెక్క, లవంగ, ఇలైచి, సాజీరా కలిపి నేను తయారు చేసుకున్న గరం మసాలా అండి ఇది. సో, ఇలా మనము వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే మనకి ఎంతో యమ్మీగా, టేస్టీగా ఉండే నవాబీస్ హైదరాబాదీ మిర్చి కసాలన్ అయితే రెడీ అయిపోతుంది. వావ్! చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్‌గా ఉందో. మిరపకాయలు కూడా ఎంత బాగా కలర్ అనేటివి చేంజ్ అయినాయో, ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అయిందో. సో, ఈ విధంగా మరొకసారి మనము మిక్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా చక్కగా అడుగంటనీయకుండా కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టేసుకొని కలిపేసుకుంటే డెలీషియస్ మిర్చి కసాలన్ అయితే రెడీ అండి. ఈ కర్రీ మనకి 1 వీక్ వరకు కూడా పాడవ్వదు. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. ఇది బగారా రైస్‌లోకి కూడా బావుంటుంది. అలానే చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, రెగ్యులర్‌గా బగారా రైస్‌లో కూడా బావుంటుంది. అలానే వైట్ రైస్‌లో కూడా టేస్ట్ అనేది బావుంటుందండి. బట్ ఇదైతే దమ్ బిర్యానీస్‌లోకి మాత్రం వెజిటేరియన్స్‌కైతే బగారా రైస్‌లోకైతే
సూపర్ కాంబినేషన్ అండి. మరి ఇంత డెలీషియస్ రెసిపీ మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో చూసారు కదా! సో, మరి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.